ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఏదైతే ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పోలింగ్లో పెద్ద ఎత్తున రైతులు ఆసక్తి చూపించారు, భూములు ఇచ్చారు 33,000 ఎకరాలు, ఇంకో గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకో 20,000 ఎకరాలు, మొత్తం ఆల్టుగెదర్ 54,000 ఎకరాలు. ఇప్పుడు అది కాకుండా అందులో రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వలేదు, ఇవాళకైనా ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి, సరిగ్గా ఇవ్వలేదు, ఇచ్చిన వారికి సరిగ్గా ఇవ్వలేదని. ఇప్పుడు సెకండ్ దశ పోలింగ్కి చేపట్టింది గవర్నమెంట్, ఆ రైతుల నుంచి ఆసక్తి కనిపించలేదని చట్టబద్ధత అనే ఒక కొత్త తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించారు. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్? ఎందుకంటే వీళ్ళు శాసనసభలోనే తీర్మానం ప్రవేశపెట్టారు, మండలి జోలికి పోలేదు. ఏమో చూడాలి, ఇవన్నీ టెక్నికల్ కాబట్టి ఏముంటుందో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుందో. రేపేగా April 1st అవుతుందన్నారు. అవును, ఏం పెడతారు, ఈవేళ పెట్టారట బిల్లు వచ్చింది నాకు. యూనియన్ గవర్నమెంట్ బిల్లు మండలిలో లేకుండా ఎలా రేపు రేజ్ చేస్తారు, అది వీళ్ళు వైసీపీ వాళ్ళు రేజ్ చేస్తారు, మండలి లేకుండా ఎలా చేశారని. అసలు ఇది కూడా క్యాపిటల్ పేరు పెట్టడం అనేది నేను ఎక్కడ కాన్స్టిట్యూషన్లో అసలు క్యాపిటల్ అన్న పదమే లేదు కదా. ఏ స్టేట్ క్యాపిటల్ గురించి కాన్స్టిట్యూషన్లో ప్రస్తావించలే. ఇప్పుడున్న ఎనీ స్టేట్ 29 స్టేట్స్ ఈ పదమే లేదు, క్యాపిటల్ అనే పదం నేనైతే చూడలేదు. లేదన్న సంగతి నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోజున పెట్టేటప్పుడే అది ఎలా పెట్టాలా అని ఆలోచించారు. 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్గా ఉండి తర్వాత ఆంధ్రాకి ఇంకో క్యాపిటల్ వస్తుంది అని రాయటం, ఆ ఫ్రేమింగ్ ఆ పదాలు రాసినప్పుడే ఇలా ముందే ఎక్కడైనా ఉందా. చండీగఢ్ విషయంలో ఒకసారి ఏదో వచ్చినట్టుంది, వీళ్ళు అమరావతి క్యాపిటల్ అని పెట్టాలంటున్నారు. ఇది చూడాలి రేపు ఏం చేస్తారో. అదే Section 5 అమెండ్మెంట్ ఏదో చేయాలని. ఏమో అసలు దాని అవసరం కూడా ఇప్పుడేం లేదు. ఇప్పుడు నేను చూసింది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవి తీసేస్తానని చెప్పలేదు ఆయన, ఎప్పుడు చెప్పలేదు. ఏదో ఇండస్ట్రియల్ క్యాపిటల్, అదేమో లా క్యాపిటల్ ఏదో చెప్పాడు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అది కూడా నాకు అర్థం కాలే. వీళ్ళు చెప్పింది ఇక్కడే మొత్తం అసలు నవనగరాలు మొత్తం అన్ని రాజమండ్రి, గుంటూరు, కర్నూలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తాం అన్నట్టు ఈయన చెప్పాడు. జనాభా ఎక్కడి నుంచి వస్తారు? కానీ ఇప్పుడు మీకు 36 లక్షల, మనం లెక్కేసి 36 లక్షల మంది జనాభా వస్తే అమరావతికి ఒక లెవెల్ ఇప్పుడు ఉన్నటువంటి ఊర్లలో ఒక చిన్న ఊరు, బాగా విశాలమైన ఊర్లో వస్తుంది, భువనేశ్వర్ లాగా. భువనేశ్వరు, గాంధీనగర్ క్రౌడ్ ఉండదు. మీకు ఇంత ముందే చెప్పాను నేను. రంగూన్ ఒకసారి కొట్టి చూడండి సరదాగాను. రంగూను క్యాపిటల్గా ఉండేది బర్మాకి. అది తీసేసి నాపిడా అని ఒకటి కట్టారు. దాని పేరేంటంటే ఘోస్ట్ సిటీ. ఇప్పటికి ఎవరు నివాసం 25 ఏళ్ళు అయింది కట్టి. న్యూ రాయ్పూర్ పరిస్థితి ఆల్మోస్ట్. న్యూ రాయ్పూర్ ఇలా కట్టలేదుగా, క్యాపిటల్ కట్టారు. అక్కడి నుంచి గాంధీనగర్ అంతే, అక్కడ ఎవడో ఉండడు. అయితే అహ్మదాబాద్ పోతారు. ఇది కూడా విజయవాడను గుంటూరును డెవలప్ చేసుకుంటూ వస్తే అది వేరు. లేదు విజయవాడ గుంటూరు రోడ్డు మీద రోడ్డుకి ఇటు కట్టుకుంటూ వచ్చారనుకోండి క్యాపిటల్, నంబూరు యూనివర్సిటీ కట్టినట్టు, అప్పుడు ఆ కాలంలో అన్ని వాల్యూలు పెరుగును, రైతులు విపరీతంగా రిచ్ అవుతారు. హైదరాబాద్ ఏమైంది? అవును, చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్ల వాళ్ళందరూ రిచ్ అయ్యారు. అవును, ముందే వెళ్ళి కొంతమంది టేప్ వస్తుంది హైటెక్ సిటీ అని కొనేసుకున్న వాళ్ళు ఇంకా కోటీశ్వర్లు అయిపోయి పెద్ద రిచ్ అయిపోయారు. తెలియని వాళ్ళు అమ్మేసుకుని వాళ్ళు అలా ఉండిపోయారు. ఇవన్నీ చోట్ల జరుగుతూ ఉంటాయి గ్యామ్లింగ్. కానీ గవర్నమెంటే తీసుకుని ఇది అంతా గవర్నమెంట్ అసెట్ అని చూపించి ఇది ప్లాన్ ఏంటో నాకు అర్థం అలా. చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఎక్కడా లేదు ప్రపంచంలో జరిగినట్టు. సరే ఆయనకి ఏముందో, విజనరీ కదా, ఆయన విజన్లో ఏముందో నాకైతే అర్థం కాదు. నేను బుక్ వేసాను కదా భ్రమరావతి అని. అవును, భ్రమరావతి అని బుక్ వేసాను, వేసి తిట్టారు. అప్పుడు నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్, అసెంబ్లీలో అయింది తీర్మానం. ఆ రోజు తీర్మానం వ్యతిరేకించమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చెప్పాను, ఎవరు మాట్లాడలేదు. సోమయాజులు గారిని అడిగాను, చెప్పవే బాబు ఆపమని అంటే లేదు, అక్కడ వింటే వాళ్ళ ఆ 2 జిల్లాల వాళ్ళు వ్యతిరేకం అయిపోతారు, మాట్లాడలేదు అన్నాడు. ఆ రోజు వ్యతిరేకించాల్సింది, ఎందుకంటే శివరామకృష్ణ కమిషన్ క్యాపిటల్ ఎక్కడ పెట్టాలో చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం పెట్టద్దని చెప్పింది. ఎందుకో ఇక్కడ ఉన్న ఏరియా, దానికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాటరు అంతా ఫెర్టైల్ ల్యాండ్ కదా. ఫెర్టైల్ ల్యాండ్స్. సో ఈ ఫెర్టాలిటీ గురించి మాట్లాడుతున్నా, ఫెర్టైల్ ల్యాండ్స్ గురించి. యాక్చువల్లీ కర్ణాటక రాజధానిగా ఫస్ట్ మైసూర్ అనుకున్నారు. చారిత్రకంగా మైసూరు హిస్టారికల్గా వెల్ నోన్ ప్లేస్ కాబట్టి. కానీ మైసూర్ చుట్టూ సేమ్ అమరావతి లాంటిదే ఫెర్టైల్ ల్యాండ్స్, నదీ పరివాహక ప్రాంతం, ఫుల్గా ఫెర్టైల్ ల్యాండ్స్, బాగా పంటలు ఏడాదికి 3 పంటలు పండే ప్రదేశం. అటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్ని ఎందుకు నాశనం చేయడం అని చెప్పి 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి బెంగళూరుని ఎంచుకొని కొన్ని లిమిటెడ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే, అంటే హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ కట్టి మిగిలినది వదిలేశారు. అది కాలక్రమంలో ఇవాళ బెంగళూరు నెంబర్ 1 సిటీ, ఎవరు దీన్ని కాదనేది లేదు. అలా ఎందుకు చేయలేకపోతున్నారు ఇక్కడ? అదే కదా, అది ఇవన్నీ కూడా మనం ఇక్కడ మాడుకునే ప్రయోజనం ఆవేళ అసెంబ్లీలో అడగాలి. అసెంబ్లీలో ఇది పెట్టినప్పుడు వీళ్ళకి 50 మంది 60 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అప్పుడు నాకు సోమయాజుల గారితో బాగా పరిచయం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను,
ఒక బుక్ వేస్తున్నాను, ఈ బుక్ ఆపేస్తాను, అసెంబ్లీలో గట్టిగా గొడవ చేయమనండి అంటే చెప్పాడు ఆయన సమావేశంలో. అయితే పొలిటికల్గా మనం వీక్ అయిపోతాం, 2 జిల్లాల్లో ఇప్పటికే వీక్గా ఉన్నాం అవును అన్నారు. తప్పది. ఆవేళ చేసుంటే ఇక్కడ పెట్టడం తప్పు. విజయవాడలో పెట్టు, గుంటూరులో పెట్టు, తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏరియాలో అని అంటే అడిగినా కూడా వాళ్ళకి చేసే హక్కు ఉంది, ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి. అట్లీస్ట్ మీ వెర్షన్ ఇది అని వెళ్ళలేదు. ఆ రోజు మాట్లాడలేదు. తర్వాత ఈయన రాగానే ఇక్కడి నుంచి అది మారుస్తున్నాను ఇది మారుస్తున్నాను అంటాం. వాళ్ళు అక్కడి నుంచి ఎన్నాళ్ళు రోజు నిరాహారదీక్షలే చేస్తుండేవారు. 100 మంది ఒక రోజు ఉంటే 1000 మంది ఒక రోజు ఉండి 2000 మంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకున్నారు, గవర్నమెంట్కి ఇచ్చేసారు ఆస్తులన్నీ. అవును, వాళ్ళకి రావాల్సింది ఏమీ రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. ఏంటి వాళ్ళ పరిస్థితి? మాటికి త్యాగం చేశారు. త్యాగం చేయడం అంటే ఉత్తినే ఇచ్చేసినట్టు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ నిజంగా నాకు ఆ రైతుల పరిస్థితి, ఆ రైతుల్లో మనం ఉండుంటే ఏంటి, మనం ఏమనుకోవాలి? భూమి తీసుకున్నారు, మనకేదో ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు, డెవలప్డ్ అన్నారు, డెవలప్మెంట్ ఏం అవ్వలేదు, రేట్లు పడిపోయాయి. ఫ్లాట్లు ఎక్కడో ఇప్పటికి కూడా తెలియదు. అప్పుడే 3వ గవర్నమెంటు. సో ఇంకా 2-3 క్వశ్చన్లతో ఆపేస్తాను. ప్రధానంగా 2024లో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? ఒకటే కారణం అండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిశారో అయిపోయింది ఎలక్షన్. ఓకే, 14లో కూడా అలాగే అయింది, అవును, 24లో కూడా అలాగే అయింది. పవన్ కళ్యాణ్ ఎందుకు కలిశాడు అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో రూమ్లోంచి బయటికి రానివ్వలేదు. ఎవరో పోలీస్ ఆఫీసర్లు వెళ్ళారట. లోపల ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేశాడు. ఎందుకు అది అవసరం లేదు. సో ఎలాగైనా సరే నేను ముఖ్యమంత్రి అయ్యానా లేదా ఎవడయ్యాడు ఇవన్నీ కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలి అనే నిర్ణయంలోకి పవన్ కళ్యాణ్ వచ్చేసి వెళ్ళి చంద్రబాబుని జైల్లో పెట్టవలసిన కేసు కాదు అది. ఓకే, చంద్రబాబుతో ఇంటి వెళ్ళి కలిశాడు. ఆ కలవటం రోజునే నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మీరు అప్పట్లో అయిపోయింది ఎలక్షను అని. ఇంత దారుణంగా ఇంత మెజారిటీలు రావడానికి వెనకాల మరి అంత కంటెంప్టా ఏంటి నాకు అర్థం లేదు. చాలా పెద్ద మెజారిటీ, రాజమండ్రి సీట్ 70,000. అవును, అంత పెద్ద మెజారిటీలతో తేడాలతో ఓడిపోవడానికి ఏదో చిప్లో తేడా ఉంది. అదే ఆ ఇష్యూ మళ్ళీ అడుగుతాను. ఇప్పుడు ప్రధానంగా 2024లో కాపులు, నేను చిన్నదే పర్లేదు, 24లో కాపు సామాజిక వర్గం ఎవరైతే మన గోదావరి జిల్లాలో బలంగా ఉన్నారో వీళ్ళంతా పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు, కూటమికి మద్దతుగా నిలిచారు. అదే పరిస్థితి 2029లో ఉంటుందా లేదా అంటే చూడాలి. ఇంకా 2.5 years టైం ఉంది కదా. అదే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కానీ వీళ్ళు ఇలాగే కలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా టఫ్ ఫైట్ అవుతుంది తప్ప ఇలా వన్ సైడ్ గేమ్ ఉండదు. కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి టఫ్ ఫైట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది ఎంతో కొంత పెరిగింది ఈ 2 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో యాంటీ ఇన్కంబెన్సీ వల్ల వాళ్ళకి తగ్గుతుంది. ఇది ఎప్పుడు జరిగేదే. కానీ అది ఏ లెవెల్కి ఓటమి దాకా వెళ్తుందా, సీట్లు తగ్గి ఆగుతుందా అన్నది చూసుకోవాలి.